హలో అందరికీ ఈరోజు మన కిచెన్లోన బంగాళదుంప బఠానీ కర్రీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. చాలామందికి ఇష్టమే కదా, నాకైతే చాలా ఇష్టం అండి. మరి ఎలా చేసానో ఈ వీడియోలో చూద్దామా. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కప్ బఠానీలు నైటే నానబెట్టానండి. నైట్ అంతా నానబెట్టాం కదా, ఇప్పుడు మార్నింగ్ చాలా బాగా వచ్చాయండి. ఇలాగ పెనం పెట్టుకుని అందులోన ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఆనియన్స్ మనము చిన్నగా తరుముకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా ఒక 2 ఆనియన్స్ తరుముకొని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి కదండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి. అందులోనికి కొంచెం పోపు దినుసులు అనేది వేసుకోవాలి. పోపు దినుసులు ఇలా వేసుకోం కదండి, ఇది ఇలా 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి. మనము సొంతగా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుందండి. మార్కెట్లో కొన్ని అల్లం వెల్లుల్లి కన్నా ఇదే టేస్ట్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే. ఇప్పుడు మనం బంగాళదుంపలను కట్ చేసుకొని ముక్కలు చేసుకొని వాటర్లోనే మనము కడుక్కోవాలండి. ఒక టూ టైమ్స్ ఇలా కడుక్కున్న తర్వాత బంగాళదుంప ముక్కల్ని అందులో వేసుకోవాలండి. ఆనియన్స్ దగ్గర ఇలా వేసుకొని ఇది ఒక 5 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ముక్క అనేది కొంచెంగా ఫ్రై అవ్వాలి కదండి. ఆ తర్వాత బఠానీలు వేసుకోవాలి. అలాగైతేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇది బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనము పక్కన నానబెట్టుకోం కదండి బఠానీలు, అది నైట్ నానబెట్టుకోం కదా, ఇంకోసారి మళ్ళీ వాష్ చేసుకొని అందులో వేసుకోవాలండి. బంగాళదుంపలోన ఇలా వేసుకున్న తర్వాత కొంచెం దానికి తగినట్టుగా సాల్ట్, పసుపు, కారం, మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఇందులోనే నేను గరం మసాలా అనేది వేసాను, వీడియో అనేది స్కిప్ అయిపోయింది. మీరు గరం మసాలా అని వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ అంటే మనకు తగినట్టుగా వాటర్ అనేది ఇలా వేసుకోవాలి. అది ఉడకాలి కదండి బఠానీలు అనేది, కొంచెం వాటర్ కానీ ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా వేసుకోం కదా, మనం ఇప్పుడు కొంచెం మీడియంలో ఉంచి మనము మూత అనేది పెట్టుకోవాలండి. అంతేనండి, వేడిగా బఠానీ బంగాళదుంప కర్రీ రెడీ. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. చూడడానికి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చిన్న లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అందరికీ.